వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కలబుర్గి లేదా గుల్బర్గా నుంచి శ్రీశైలం వెళ్ళే కేఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. డైలీ మనకు 2 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ బస్ కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు కలబుర్గి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 8:30 కలబుర్గి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల కొడంగల్, మహబూబ్ నగర్, అచ్చంపేట మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ కొడంగల్కు ఉదయం 10:45, మహబూబ్ నగర్కు మధ్యాహ్నం 12 గంటలకు, అచ్చంపేటకు మధ్యాహ్నం 1:45, శ్రీశైలంకు సాయంకాలం 5:30 అయితే చేరుకుంటుంది. కలబుర్గి నుంచి శ్రీశైలంకు సుమారుగా 338 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కలబుర్గి నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ 9 గంటలు. కలబుర్గి నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి మనకు 527 రూపాయలు అయితే అవుతుంది. సెకండ్ బస్ కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ కలబుర్గి డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు కలబుర్గి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 9:30 కలబుర్గి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల కొడంగల్, మహబూబ్ నగర్ మీదుగా శ్రీశైలంకి అయితే చేరుకుంటుంది. ఈ బస్ కొడంగల్కు మధ్యాహ్నం 12:05, మహబూబ్ నగర్కు మధ్యాహ్నం 2:05, అలాగే శ్రీశైలంకు సాయంకాలం 6:30 అయితే చేరుకుంటుంది. కలబుర్గి నుంచి శ్రీశైలంకు సుమారుగా 338 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కలబుర్గి నుంచి శ్రీశైలంకు టోటల్ జర్నీ అవర్స్ 9 గంటలు. కలబుర్గి నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 527 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్కు మనకు రిటర్న్లో అంటే శ్రీశైలం నుంచి కలబుర్గికి అయితే మనకు రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు. అందుకే రిటర్న్ జర్నీ విషయాలు అయితే చెప్పలేదు. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.